తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. కుంభావ సరస్వతీ స్వరూపం తన గానామృతంలో దిగ్దిగంతాలను ఓలలాడించిన మధుర గంభీర గాత్రం. ఈ మహాగాయకుడు పుట్టిందిక్కడే, కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని చౌటపల్లిలో. ఈ కోనేటిలోనే తన గొంతు సవరించుకున్నారు. ఈ దేవాలయంలోనే స్వరార్చన చేశారు. ఇక్కడి మట్టిని తన పాటతో పవిత్రం చేశారు. ఇక్కడి ప్రజల జోతలందుకున్నారు. ఈ కళాశాలలోనే సంగీత విద్యను అభ్యసించారు. గాన కళా జ్యోతులను వెలిగించి తన పాటల కాంతిని ప్రపంచానికి పంచారు. తెలుగు పాట స్థాయిని హిమవన్నగాల ఎత్తుకు పెంచారు. ఆ అజరామర గాయకుడికి ఇదే మా అభిమాన నీరాజనం. ఈటీవీ సగర్వ సమర్పణ పాడుతా తీయగా ఎక్సోడి షైన్ వారు సమర్పిస్తున్నది, పవర్డ్ బై ఆర్కేస్ గ్రాండ్ షాపింగ్ మాల్. ఇది పోటీ సంచిక కాదు. ఘంటసాల గారి సంగీత విద్య అభ్యసించినటువంటి విజయనగరం సంగీత కళాశాలలో అమరగాయకులు ఘంటసాల వారి చిత్రపటం ముందు శ్రీ బిఏ నారాయణ గారి జ్యోతిని వెలిగించారు. అదే జ్యోతిని శ్రీ కేబీకే మోహన్ రాజు గారు, కాకినాడ శివప్రసాద్, నెల్లూరు శ్రీనివాసులు గారు కలిసి లోనికి తీసుకువచ్చి అందించారు నాకు. ఘంటసాల వారి జన్మస్థలం చౌటపల్లిలోని వారి స్వగృహ ప్రాంగణం నుండి పవిత్రమైన మట్టిని చిరంజీవి సాందీప్ గ్రహించి ఆ అబ్బాయి ఇక్కడికి తీసుకొచ్చారు. ఆ జ్యోతిని, ఆ మట్టిని మాస్టర్ ముందుంచి ఈ 4వ జనరేషన్ కూడా ప్రణమిల్లారు ఘంటసాల వారి ముందు. కృష్ణా జిల్లా గుడివాడ తాలూకాలోని చౌటపల్లి 1922 డిసెంబర్ 4వ తేదీన శ్రీ ఘంటసాల సూరయ్య, శ్రీమతి రత్తమ్మ దంపతుల కడుపున ఓ గాన కళాజ్యోతి ఉదయించింది. కారణజన్ముడైన ఆ బిడ్డకు తమ ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వరుని పేరు పెట్టుకుని మురిసిపోయారు ఆ దంపతులు. తండ్రి సూరయ్య గారు చౌటపల్లిలోని ఆంజనేయ స్వామి కోవెలలో అర్చకులు, మృదంగ వాదనలో నిపుణులు. మృదంగం వీపును కట్టుకుని బాలఘంటసాలను భుజం మీద ఎక్కించుకుని దేవాలయ ప్రాంగణంలోనూ కోనేటి ఒడ్డున ఊరిలో ఎక్కడ భగవత్ సంకీర్తనలు జరిగినా అక్కడ తాను మృదంగం వాయిస్తూ కొడుకు చేత నృత్యం చేయించేవారు. ఆ బాలభరతుని దురదృష్టం అతని 11వ ఏట తండ్రి సూరయ్య గారు పరమపదించారు. నాదోపాసన చేసి సంగీత విద్యలో తరించు అని కన్న తండ్రి చెప్పిన తుది పలుకులు ఆ చిన్నారి మనసులో బలంగా నాటుకుపోయాయి. విద్యకు స్వస్తి చెప్పాడు. సంగీత శిక్షణ కోసం 1-2 విఫల ప్రయత్నాలు చేశాడు. చివరికి చేతి వేలుకున్న ఉంగరాన్ని విక్రయించి ఆనాటి ఏకైక సంగీత కళాశాలలో చేరాలన్న గంపెడాశతో విజయనగరం చేరుకున్నాడు. అనుకున్న లక్ష్యం కోసం అష్టకష్టాలు పడ్డాడు. చివరికి శారదాంబ కరుణించింది. గురువుగారు పట్రాయన సీతారామశాస్త్రి గారి వాత్సల్యంతో, ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ఆశీస్సులతో సంగీత కళాశాలలో గాత్ర సంగీతంలో విద్యార్థిగా చేరాడు. తన విద్యతో వినయంతో హరికథా పితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాస్ గారి మెచ్చులు అందుకున్నాడు. సహాధ్యాయుల మన్ననలు పొందాడు.
6 సంవత్సరాల కఠోర పరిశ్రమ ఫలంగా విద్వాన్ పట్టా పుచ్చుకున్నాడు. సంగీత విద్యా పట్టభద్రులై తిరిగి చౌటపల్లి చేరుకున్న మన ఘంటసాల క్విట్ ఇండియా ఉద్యమానికి ఆకర్షితులై 18 మాసాల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత సావిత్రమ్మ గారితో కలిసొచ్చిన వివాహం ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది. సముద్రాల రాఘవాచార్యుల వారి ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్నారు. ఆకాశవాణిలో తొలి కచేరీ చేశారు. నాగయ్య గారి చలవతో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తూ బృందగానాల్లో పాల్గొనే ఘంటసాల మాస్టారని స్వర్గసీమ స్వాగతించింది. నాగయ్య గారి స్వరకల్పనలో భానుమతి గారితో కలిసి తొలిపాటను పాడిన మాస్టార్ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు. గాయకుడిగా, స్వరకర్తగా అనతి కాలంలోనే అగ్రస్థాయికి చేరుకున్నారు. విజయ సంస్థతో 50,000 రూపాయలకు ఒప్పందం, షావుకారు చిత్ర ఘన విజయం, సంతాన సౌభాగ్యం, నూతన గృహప్రవేశం, పద్మశ్రీ పురస్కారం, సినీ జీవిత రజతోత్సవం, అమెరికా యానం, భగవద్గీత గానం, ఆస్థాన విద్వాంసునిగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నియామకం, ఇలా ఎన్నో విజయాలు. వాటి పక్కనే ఒడిదుడుకులు కూడా. చిత్ర నిర్మాణంలో ఆర్థిక నష్టం, కృంగదీసిన నాగయ్య గారి మరణం, క్షీణించిన ఆరోగ్యం, వికటించిన చిత్తూరు వైద్యం, మరో 10 కాలాల పాటు కంచులో మోగాల్సిన కంఠం మూగబోయింది. 1974 ఫిబ్రవరి 11వ తారీఖున మాస్టారి ప్రాణజ్యోతి ఆరిపోయింది. కానీ ఆయన గానజ్యోతి మాత్రం ఇప్పటికీ జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూనే ఉంది, ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. మన ఘంటసాల మాస్టారిది ఈ ధరిత్రిని కరిగించిన మధుర గానం. ఆయన స్వరజీవితం ఏ చరిత్ర రాయలేని మహా సంగీత కావ్యం. పాటకు పనికిరాదన్న గాత్రమే తెలుగు పాటకు ప్రాణమైంది. ఆ పాటలో యావత్ సంగీత ప్రపంచం లీనమైంది. ఓ మహాగాయిక, ఇప్పటికీ ఎప్పటికీ నీ గళములోనున్న నెత్తావి మాధురులు మా హృదయ భారమును మరపింపజేయు. ఆ అమరగాయకునికి ఇదే నా భక్త్యంజలి. రేపు వారి 90వ జన్మదినం. ఆ పుణ్యదినాన్ని పురస్కరించుకొని ఆయన పాటలతో రూపుదిద్దుకోనున్న ఓ ప్రత్యేక సంచికకు ఆత్మీయ అతిథిగా విచ్చేసిన మాస్టారి వారసులు, ప్రముఖ గాత్రదాన కళాకారులు చిరంజీవి ఘంటసాల రత్నకుమార్ని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు, పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. చిరంజీవి రత్నకుమార్ అక్కడ మాస్టారి విగ్రహం మీద ఉంచుతున్నది. వేదిక మీద కచేరీలు చేస్తున్నప్పుడు ఆయన వేసుకున్నటువంటి జుబ్బా, ఆయన కళ్ళజోడు, జపాన్ నుంచి వచ్చినటువంటి ఆయన అభిమానులు ఆయనకి ఇచ్చినటువంటి అప్పటి పార్కర్ పెన్, దాని మీద ఆయన పేరు కూడా ఉన్నది. అది ఆయన పేరున భారత ప్రభుత్వం వారు ముద్రించినటువంటి తపాలా బిళ్ళ. ఆ చెప్పులు మనవాడికి ఎంత ఇష్టం అంటే, చిన్నప్పుడు ఆడుకోవడానికి, ఫుట్బాల్ ఆడుకోవడానికి వెళ్తూ నాన్న చెప్పులు వేసుకొని పారిపోయేవాడు. ఆయన బయటకు వెళ్ళడానికి వెతికి చివరే వాడిని ఎక్కడున్నాడో వెతికి పట్టుకొని ఆ చెప్పులు తీసుకురండి అన్నాడు. ఆ చెప్పులను అతి భద్రంగా దాచిపెట్టాడు. ఇవాళ దీని విలువ ఏమిటో ఎవరికి తెలియదు. పాట ఉన్నంత వరకు, మాట ఉన్నంత వరకు ఘంటసాల చిరంజీవి రత్నకుమార్ ఒక డబ్బింగ్ కళాకారుడిగా ఈ మధ్యనే 8:30 గంటలు నిర్విరామంగా డబ్బింగ్ చెప్పి ఒక గిన్నెస్ రికార్డును నెలకొల్పాడు. కొన్ని వందల మంది కళాకారులకి గాత్రదానం చేశాడు, నటించాడు, నిర్మాతగా ఉన్నాడు, రచయితగా ఎన్నో అనువాద చిత్రాలకి సంభాషణలు రాశాడు. వెరసి ఘంటసాల గారి ఇంట్లో పుట్టిన ముత్యం ఘంటసాల రత్నకుమార్. వేదిక మీద ఉన్నటువంటి సరస్వతి పుత్రులకు,
నా ముందు ఆసీనులైనటువంటి రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నాన్నగారి 90వ జయంతిని పురస్కరించుకుని మా అన్నగారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, అందులో నన్ను కూడా ఒక భాగస్వామిని చేయడం నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. భౌతికంగా నాన్నగారు మనల్ని వదిలి దాదాపు 38 సంవత్సరాలు అవుతున్నా వారి పట్ల ఉన్న అవ్యాజమైన అజరామరమైన ప్రేమని వారి కుటుంబ సభ్యులమైన మా పైన కూడా చూపిస్తున్న అశేష ఆంధ్ర మహాప్రజలకు మా కుటుంబం తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా ఓ నాన్నా ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా ఓ నా ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి చాచనన్నావు. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, ఏని నాడు చేయి చాచనన్నావు. నీ రాజగుణమే మా మూలధనము, నీ రాజగుణమే మా మూలధనము. నీవే మా పాలి దైవము. ఓ నాన్నా నీ మనసే వెన్నా అమృతము కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్నా ఓ నాన్నా. వాళ్ళ ప్రజ్ఞాపాఠవాలని భక్తితో రంగరించి ఘంటసాల మాస్టారు ఆయన స్వర సంయోజనం చేసిన పాటలు కానివ్వండి, ఆయన పాడిన పాటలు కానివ్వండి, ఎంపిక చేసుకున్న చిరంజీవులందరూ కూడా పాడుతున్నారు. మొట్టమొదటి గాయకుడు మన ముందరికి వస్తున్నారు. మరొక పర్యాయం అతనికి కూడా మీ ఆశీస్సులు. శరత్ సంతోష్, స్వాగతం. అదృష్టవంతులు మీరందరూ కూడాను. ఇవాళ అందరూ కూడా ఆ అఖండ జ్యోతికి మీరు ఆజ్యాలయ్యారు. శరత్ సంతోష్ ఎంపిక చేసుకున్న పాట సంగీతం గానం ఘంటసాల మాస్టారు, సీనియర్ సముద్రాల రచన షావుకారు సినిమా నుంచి ఏమననే చిన్నారి ఏమననే. ఈ చిన్నారి కోయిలు గళం విప్పుతోంది. మరొక పర్యాయం మీ ఆశీపూర్వక కరతాళ ధ్వనులు. ఏమననే చిన్నారి ఏమననే, ఏమననే వన్నెల సిగపువ్వా కను సన్నలలో భావమేమి,
వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి ఏమనెనే ఏమనెనే ఆమని కోయిల పాటలా గోములు చిలికించు వలపు కిన్నెరా తానేమని రవళించెనే ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే వనరుగా చనువైన నెనరుగా పలుకే బంగారమై కులుకే సింగారమై మావాడ రాచిలుక మౌన మౌనముగా ఏమనెనే చిన్నారి ఏమనెనే వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి ఏమనెనే ఏమనెనే చిన్నారి ఏమనెనే ధన్యవాదాలు. విజయ సంస్థలో వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా షావుకార్. అంతేకాకుండా ఈ పాట నందమూరి తారక రామారావు గారికి ఘంటసాల గారు పాడిన మొట్టమొదటి పాట కూడా. ఆ రోజుల్లోనే గజల్ ప్రక్రియతో ప్రారంభమైనటువంటి ఈ పాట చూశారంటే కూడా ఎక్కడ తాళాన్ని మధ్యలో కట్ చేయడం, కేవలం ఒక హెమండ్ ఆర్గన్ సపోర్ట్ వేణుగారు, ప్రముఖ సంగీత దర్శకులు మాస్టర్ వేణుగారు హెమండ్ ఆర్గన్ వాయిస్తే ఎక్కువగా ఒక వీణ, ఒక క్లారినెట్, ఒక ఫ్లూట్ మాత్రం ఉంటుంది, ఒక తబలా ఉంటుంది ఈ పాటలో. సినిమాలో కూడా చాలా ఆర్ద్రంగా ఉంటుంది. ఏమనెనే ఏమనెనే చిన్నారి ఏమనెనే ఏమనెనే వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి వన్నెల సిగపువ్వా కనుసన్నలలో భావమేమి ఏమనెనే ఏమనెనే గొంతులో ఒక ఆర్ద్రత, మనకి తెలియకుండానే ఒక అనుభవించి పాడుతున్నాడు ఆ అబ్బాయి. అతనికి కూడా నాన్నగారి ఆశీస్సులు మెండుగా ఉంటాయని, భవిష్యత్తులో మంచి గాయకుడిగా కావాలని కూడా కోరుకుంటున్నాను. మావాడ రాచిలుక మౌన మౌనముగా, మావాడ రాచిలుక మౌన మౌనంగా ఎదుగని కూడా అర్థం చేసుకోవచ్చు. అదే అతని తమ్ముడు చెప్పింది నీకు. శుభం ప్రియా. ఇప్పుడు రెండవ చిరంజీవి మన ముందరికి వస్తున్నారు. దయచేసి ఆహ్వానించండి, అభినందించండి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి రమ్య. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ మేఘన. సాయి రమ్య, లక్ష్మీ మేఘన ఎంపిక చేసుకున్న పాట ఘంటసాల గారి సంగీతం, సదాశివ బ్రహ్మం గారి రచన, లీలమ్మ సుశీలమ్మ పాడిన లవకుశలోని లేరు కుశలవుల సాటి.
ఎన్నాళ్ళు నేర్చుకున్నారు ఈ పాట? 1 month. ఒక నెల రోజుల నుంచి ఈ పాట విని 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 నేర్చుకున్నారు కదా. ఎంత బాగా పాడారంటే మాస్టర్ ఇప్పుడు వింటూ ఉండి ఆయన ఏమనుకుంటున్నారో చెప్పనా నేను, అరే ఈ పిల్లలు అప్పుడు కనుక్కుంటే ఈ పిల్లల చేతే పాడిస్తే ఎంత బాగుండేది పాట అని అనుకుంటున్నారు. ఈ పాట వింటుంటే ఈ లవకుశ చిత్రానికి సంగీతం నాన్నగారు ఈ లిరిక్స్ అంటే పాట ట్యూన్ నేర్చుకోవడానికి లీల గారు సుశీల గారు ఒక్కొక్క పాటకి దాదాపు 15 రోజులు ప్రాక్టీస్ చేశారు. ఆ 15 రోజులు రోజు ఇంటికి వచ్చి, అంటే అప్పుడు మాకు వాళ్ళకంటే ముందు మాకు వచ్చేసింది అనమాట. ఆ తర్వాత చాలా కాలం తర్వాత నేను సుశీలమ్మ గారితో నేను తిరుపతి నుంచి ప్రయాణిస్తుంటే సుశీలమ్మ గారు చెప్పారు, ఒరే 15 రోజుల పాటు ప్రాక్టీస్ చేసాము. ప్రాక్టీస్ చేసినప్పుడు మంచి సంగతి వేసేవాళ్ళట, అంటే వీళ్ళకి తెలియకుండానే సంగతి వేసేవాళ్ళు. వేస్తే నాన్నగారు కూడా చాలా బాగుందమ్మా, చాలా బాగా ఉంది, కాకపోతే తర్వాత పాటలో పెట్టుకుందాం, ఇప్పుడు మాత్రం ఇది ఈ సంగతి ఇలా కానిచ్చేసేయండి అని చెప్పేవాళ్ళు. అంటే ఇద్దరు కలిసి ఒకే సంగతి పాడడం కష్టం, అందుకోసం అని ఒకరికి సింక్రనైజ్ చేయించి పాడడం అనేది 1-15 అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. వీళ్ళు పాడుతుంటే ఒక్కసారి ఐ వెంట్ బ్యాక్ టు దోస్ మెమరీస్. భగవంతుడి అనుగ్రహం, నాన్నగారి ఆశీస్సులు మెండుగా వీళ్ళకి ఉండాలని కోరుకుంటున్నాను. శుభం. ఇంకేం కావాలి? నిజం చెప్పాలంటే ఘంటసాల మాస్టర్ వారి సంగీత జీవితంలో రహస్యం, లవకుశ 2 అద్భుతమైనటువంటి ఘట్టాలు. నా దృష్టిలో ది బెస్ట్ ఈజ్ రహస్యం, ఆ తర్వాత లవకుశలోని పాటలు అని అనిపిస్తాయి నాకు. ఒక విధంగా ఈ పాట నేను సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ఒక కారణమైన పాట. కారణం ఏమిటంటే నేను మొట్టమొదట మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్లో కాంపిటీషన్లో పాడుతున్నప్పుడు జడ్జెస్గా ఉన్నవారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, పిండియాల నాగేశ్వరరావు గారు, సుశీల దక్షిణామూర్తి గారు. సినిమాలలో పాటలు పాడకూడదు అన్నారు. ఏదో ఒక మిడిమిడి జ్ఞానంతో నేను ఒక పాట రాసుకుని నేనే దానికి ఒక బాణీ కట్టుకుని పాడాను. కానీ ప్రైజ్ రావాలంటే జడ్జెస్ని ఎలా మనం వాళ్ళని బుట్టలో వేసుకోవాలంటే చాలా రాగప్రస్తారం ఉండాలి అని ఒక పిచ్చి ఆలోచన, గమకాలు సంగతులు పాడాలని అమాయకమైన ఆలోచన. ఆ చివరన ఈ లేరు లవకుశల సాటి పాటలో చివరన వచ్చేటటువంటి ఆ సంగతులన్నీ కూడా నేను అందులో పొందుపరుచుకోవడం జరిగింది, తెలుసో తెలియకుండాను. మొట్టమొదటి గాయకుడు నేనే కాంపిటీషన్లో పాడిన వాడిని. ఆ ముగ్గురు కలిసి నన్ను ఆశీర్వదించి నాకు మొట్టమొదటి బహుమతినిచ్చి కోదండపాణి గారి దృష్టిలో పడేటట్టు చేసినటువంటి దానికి కారణమైన మాస్టర్ గారి సంగతులే ఇవన్నీ కూడా. అలా ఎక్కడ నేను ఇంకొక మాట చెప్పాలంటే లవకుశ రహస్యం అని మీరు ప్రస్తుతించారు కాబట్టి ఒకానొక ఇంటర్వ్యూలో నాన్నగారు ప్రేక్షకుల ప్రశ్నలకి ప్రముఖుల సమాధానం రాస్తున్నప్పుడు నాన్నగారిని ఒక అభిమాని అడిగారు, మీకు ఇన్ని 100 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించారు, మీకు నచ్చిన చిత్రం ఏదని అడిగితే ఆయన మొట్టమొదటి చెప్పింది రహస్యం. శుభం. మనం అనుకున్నది ఆయన అన్నది 2 ఒకటే అయితే అంతకంటే కావాల్సిందే ఉంది. ఇప్పుడు మీకు ఒక అవ్యక్తమైన ఆనందాన్ని కలిగించే ఒక పరిచయం. ఘంటసాల మాస్టర్ సహాధ్యాయ్ మాస్టర్తో కలిసి రాజావారి సంగీత కళాశాలలో 5 సంవత్సరాల పాటు విద్యను అభ్యసించి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్న వారు కూడా 90 పడిలో ఉన్నారు. శ్రీ కనకం ముఖలింగేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేశారు, మన ముందరున్నారు. వారు మహానుభావులకి ఇక్కడి నుంచే నమస్కరిస్తున్నాం. మీ పాదాలకు నమస్కరించడం ఘంటసాల వారి పాదాలకు నమస్కరించినంత మాకు ఆనందం కలుగుతోంది. మనమందరం లేచి ఒక్కసారి వారిని నమస్కరించుకుంటే అది ఘంటసాల వారికి చేరినట్టే. ఎందుకంటే ఆయనతో భుజం కలిపిన వ్యక్తి, గళం కలిపిన వ్యక్తి, ఆయనతో కలిసి స్వరయాత్ర చేసిన వ్యక్తి 90వ పడిలో పడ్డా కూడా అంత ఓపికగా ఇక్కడికి విచ్చేసినందుకు వారికి మేమందరం కూడా కృతజ్ఞులం. వారికి భగవంతుడు ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ 2 ముక్కలు వారు మాట్లాడితే వినాలని తాపత్రయపడుతున్నాం మేమందరం. మా గురువు గారు కూడా వెంకటేశ్వర్లు అని పిలిచేవారు, మేము అలాగే వెంకటేశ్వర గారు అనేవాళ్ళం, కారు పెట్టేవాళ్ళం మేము. ఆయన కూడా మా గురువు తొలివాడు కానీ చూసుకునేవాళ్ళం. ఆయనే కాదు మా సంగీతరావు గారు ఉండేవారు, వారిని కూడా మేము గురుతులుగానే చూసుకునేవాళ్ళం. తర్వాత వారితో ముఖ్యంగా ఉండేది ఏంటంటే చీకటినే లేపేవారు అందరిని ఉన్నాం. గురువుగారి ఇంటి దగ్గరే ముందు హాలు ఉండేది, ఆ హాల్లో పడుకునేవాళ్ళం అందరం ఉన్నాం.
చీకటి లేపి నల్ల చెరువు మెట్లని ఇప్పుడు అది బాబా మెట్టు అంటారు, అక్కడికి తీసుకెళ్ళి సాధకులు చేయించేవారు. వారు మా చేత కూడా వారు పాడేవారు. అక్కడ కాలకృత్యాలు తీసుకుని తర్వాత స్నానం చేసి మన ఇంటికి వచ్చి ఎవరు బడికి వెళ్ళేవాళ్ళం. ఏదైనా ఉంటే తినేవాళ్ళం, లేకపోతే అలాగే వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కప్పుడు వారు మాకందరికి వారాలు ఉండేవి, ఆయనకి వారాలు లేవు, మధుకరం చేసేవాడు. చౌల్ట్రీ, మహారాజు చౌల్ట్రీ, అది దానికి లెక్కలేదు. మరి వచ్చేవాడు పోయేవాడికి లెక్కలేదు. అక్కడ జగన్నాథ్ గారని హెడ్ కుక్ ఉండేవారు. ఈయనంటే ఆయనకి చాలా అభిమానం. గురువుగారు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడ రండి అని రోజు కూరలు అప్పుడు అందులో బాగానే ఉండేది. అన్నము, పప్పు పులుసు, కూర, మరి పచ్చడి, మజ్జిగ ఉండేవి బాగానే. మా ఇంట్లో కంటే అంతకంటే మా ఇంట్లో ఏం తినేవాళ్ళం కాదు. అవన్నీ ఇచ్చేవారు. ఒకప్పుడు నన్ను అడిగేవారు, నన్నే కాదు ఇంకొకతను ఉండేవారు, ఏరా తమ్ముడు నీకు ఇవాళ వారం ఉందని అడిగేవారు. లేదంటే మరి కొంచెం ఎక్కువ తేవడం, లేదా మరి ఇంటికి వెళ్ళి తేవడం తెచ్చి మాకు పెట్టేవారు. ఇది వారి గురించి చెప్పడానికి అన్నీ లేవు. ఒకనాడు అక్కడ ప్రకాశం పార్క్ అని ఉండేది. ప్రకాశం గారు అంటే మీకు అందరికీ తెలుసు. ఆయన పేరుతో పార్కు విజయనగరం కొత్తగా మైక్ సెట్ వచ్చింది. వస్తే అప్పుడు ఎవరు పాడతారంటే మేము అందరం వెళ్ళేసరికి పాడమన్నారు. అది బజార్కి వెళ్ళే దారి. ఆవేళ బజార్లో మనుషులందరూ వచ్చారండి. బజార్లో ఉన్న మనుషులందరూ వచ్చేసి పార్కు నిండిపోయారు. అది సాధారణంగా ఆ ఏరియా అంతా చాలా పెద్ద ఏరియా, అదంతా నిండిపోయారు జనం. ఆయన పాట అయ్యాక మళ్ళీ అందరూ వెళ్ళారు. అంత బాగా పాడేవారు. మీరు విచ్చేసి ఆ మహానుభావుడి గురించి 4 ముక్కలు చెప్పినందుకు, వారితో కలిసి జీవితాన్ని పంచుకున్నందుకు, సావిత్రమ్మ గారి కంటే ముందుగానే వారితో పాటు జీవితాన్ని పంచుకున్నవారు మీరు. నిజంగా సంగీతాన్ని, జీవితాన్ని, కష్టాలని, సుఖాలని అన్నీ కూడా మీరు చెబుతుంటే ప్రత్యక్షంగా వారి అబ్బాయి పక్కన కూర్చుని నేను వినడం, నేను అబ్బాయినే, వారి అబ్బాయినే, ఎంతో ఆనందంగా ఉంది. మీరు విచ్చేసినందుకు మరొక్క పర్యాయం మా అందరి తరఫున మా కృతజ్ఞతలు, మా నమస్కారాలు స్వీకరించండి. 3వ చిరంజీవి మన ముందరికి పాడడానికి వస్తున్నాడు. దయచేసి ఆహ్వానించండి, ఆశీర్వదించండి. అందరికీ నమస్కారాలు. నా పేరు కొప్పోలు ప్రవీణ్, నేను నెల్లూరు నుంచి వచ్చాను. స్వాగతం నాయన. ప్రవీణ్ కుమార్ ఎంపిక చేసుకున్న పాట కొసరాజు రాఘవయ్య గారి రచన, సంగీతం గానం ఘంటసాల. భువనసుందరి కథ సినిమా నుంచి ఎల్లి నాతో సరసమాడాను. మహామజా అయిన పాట. దంచుకోబోయా, నెల్లూరు కదా మందే, మీరు దంచండి, సపోర్ట్ కొట్టబోలే అబ్బాయి వస్తూ ఉంటా. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను. తల్లో పూలు పెట్టి కళ్ళ కోకగట్టి, తల్లో పూలు పెట్టి కళ్ళ కోకగట్టి, చల్లంగా నా సాయకొచ్చేను. ఎల్లి నాతో సరసమాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను. సెడ్డోడినని ఎగతాళి చేసేది, ఎట్టి మహోడినని ఏవేవో పూసేది. ఇయ్యాల గనక నా సొగసు చూసిందంటే నా సావిరంగా, ఇయ్యాల గనక నా సొగసు చూసిందంటే ఎరగబడి నా చెయ్యి కలిపేది. ఎల్లి నాతో సరసవాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను. ఎల్లి నాతో సరసవాడేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను. కులపోళ్ళు నన్ను చూసి కుమ్మెత్తిపోతారు, మొనగాడి పిట్టని మోరెత్తి సుత్తారు. సిరిగంగా జాతరలో శివ వేస్తుంటే దిమ్ తక్క తిన్న దిమ్
హొర్రెక్కిపోతారు. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్నే చూసేను. తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పుకుంటూ బయట తిరిగేరు, పైగా గొప్పలు చెప్పుకుంటూ తిరిగేరు. తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పుకుంటూ బయట తిరిగేరు, పైగా గొప్పలు చెప్పుకుని తిరిగేరు. ఇంత చక్కని ఓడు ఎవడసేయడని, ఇంత చక్కని ఓడు ఎవడసేయడని సంతలో జనమంతా సప్పట్లు కొట్టేరు. తిప్పైకి జై, ఎల్లి మొగుడు తిప్పైకి జై. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. తల్లో పూలు పెట్టి కళ్ళ కోక గట్టి, తల్లో పూలు పెట్టి కళ్ళ కోక గట్టి సల్లంగా నా సాయకొచ్చేను. ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను, అబ్బ మళ్ళీ మళ్ళీ నన్ను చూసేను. ముఖ్యంగా తెలుగు నుడికారం ఇవాళ పిల్లలందరూ తెలుసుకోవాల్సింది. ఈ పాట ఊరికే పాడేస్తే సరిపోదు, ఇది ఎందుకు ఈ గమ్మత్తైన మాటలు వాడారని కానీ మీరు అర్థం చేసుకోగలిగితే ఇంకా బతుకుతుంది తెలుగు. ఎందుకంటే తిప్పయ్యగాడంటే తిట్టినోళ్ళంతాను చెప్పు కింద తేళ్ళు అయ్యారు, పైగా గొప్పగా చెప్పుకొని మురిసారు. చెప్పు కింద తేళ్ళు అయినా కూడా వాడు ఆనందపడతారట, ఎందుకంటే తిప్పయ్యగాడంటే గొప్పోడని అర్థం. ఇంత చక్కనోడు ఎవడోశా అన్నమాట. ఎవడురా ఈడో మన నెల్లూరు భాషలో చెప్తే ఎవడోశా అన్నటువంటి ప్రయోగం ఇప్పుడు ఎంతమందికి తెలుస్తుందండి? ఇంత చక్కనోడు ఎవడోశా అని ఈడని సంతలో జనం అంతా సప్పట్లు కొట్టారు. ఆ నవ్వులు, ఆ వ్యవహారాలు, ఇలాంటి వాటికన్నిటికి కూడా మొట్టమొదటిసారి ఆ భావాన్ని పాటలో ఇలా పలికించవచ్చు అని కూడా మానా పెట్టిన వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. 4వ గాయనిమణి మన ముందరికి వస్తోంది, మీ ఆహ్వానం. అందరికీ నమస్కారం. నా పేరు పోపూరి చారుమతి పల్లవి. నేను విజయవాడ నుంచి వచ్చాను. ఈ అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట ఏమిటంటే అద్భుతమైన పాట. సీనియర్ సముద్రాల రచన, ఘంటసాల మాస్టర్ సంగీతం, భానుమతి గారు పాడినటువంటి పాట. సారంగధర సినిమా నుంచి అడుగడుగో అల్లడుగో అభినవ నారీ మన్మధుడు ఎక్కడున్నాడో వెతుక్కో తల్లి. మీరు చప్పట్లు కొట్టేయండి. అభినవనారీ
హిందుస్థానీ ఠుమ్రీల మీద, గజల్స్ మీద ఆయనకున్న మక్కువకు తార్కాణం ఏది? ఎందుకంటే చివరి చరణాన్ని కూడా తాళంలో పెట్టి చేసి ఉండొచ్చు ఆయన, కానీ ఆయనకు రాగా ఆలాపన అంటే మహా ఇష్టం. ఇందులో స్టాంపులు కనపడతాయి, ఘంటసాల వారి భీంప్లాస్లో ఆయన చేసిన స్టాంపులు. దట్ ఈస్ స్టాంప్ ఆఫ్ ఘంటసాల మాస్టర్. భీంప్లాస్ పాడుతున్నప్పుడు మాత్రం ప్రతి చోట ఎవరు పాడినా సరే అది కనపడి తీరాలి, వినపడి తీరాలన్నమాట. ముఖ్యంగా భీంప్లాస్, కళ్యాణి రాగాల్ని గొడ్ల కాసుకునే వాళ్ళు కూడా పాడేటట్టు చేసిన దానికి ముఖ్యమైన కారణం ఘంటసాల మాస్టర్. ఈ సినిమాలో నాకు ఇష్టమైన ఇంకో పాట ఉంది, సేమ్ స్కేల్ మేజర్ కార్డినాను. అన్నానా భామిని ఏమని ఎప్పుడైనా అన్నానా, అరవిరిసిన పూలలోన నీదు మురిప మెరిసేనని మాట వరసకెప్పుడైనా అన్నానా భామిని ఎప్పుడైనా. ఈ పాట విన్నప్పుడల్లా నేను చిన్నప్పుడు ఇది పెండ్యాల మాస్టర్ చేశారని నాకు ఫీలింగ్. చాలా చాలా ఎందుకో బలంగా నాటుకుపోయింది. ఆ రోజుల్లో ఆయన భీంప్లాస్ రాగంలో ఎక్కువ పాటలు చేసేవాడు కామోసు, అది నాకు రిజిస్టర్ అయిపోయి. కానీ ఇది ఫక్త్ 100 పాళ్ళు, ఇది భీంప్లాస్ రాగం కాదు, ఎందుకంటే భాగేశ్వర్లో చేసిందే. ఈ పద్ధతి చూస్తే నాకు ఎందుకు పెండ్యాల గారు అని అనిపించేది, కానీ చాలా రోజుల తర్వాత జ్ఞానోదయం అయింది ఇది ఘంటసాల గారు చేశారని. మా చక్కగా పాడావు తల్లి, సంగతులన్నీ చాలా బాగా పలికావు. జలుపుతో ఉన్నా కూడా సంగతులు బాగా పలికినందుకు ధన్యవాదాలు. అవాక్కయ్యండి. శుభం శుభం శుభం. ఇలాంటి మాటలు ఎక్కడ దొరుకుతాయి? అభినవనారి మన్మథుడు మదిలే దేవుడే వ్రతము ఫలించే బ్రతుకు తరించే వరుడు అరుదించెనుగా, నీ రూపురేఖ నీ నవయవ్వన శోభ సఫలమయ్యే శుభవేళ వినడానికే ఎంత హాయిగా ఉంది. సముద్రాల వారికి వీరికి ఉన్నటువంటి అనుబంధం ఏమిటంటే, సావిత్రమ్మ గారు పెదపులివారు, రేపల్లి తాలూకా పెదపులివారు, మా అన్నయ్య గారు విశ్వనాథ్ గారు, మా పెద్దమ్మ గారు, వీరందరిది కూడా స్వస్థలం అదే. అక్కడి నుంచి మా అందరికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి అనుబంధం ఉన్నదన్నమాట. సో మాస్టారు పాటలు అద్భుతంగా రాణించడానికి ఆ రోజుల్లో సీనియర్ సముద్రాల వారి కలం ఆ గళానికి ఎంతో ఉపకరించిందని చెప్పడంలో ఏమాత్రం అత్యుక్తి లేనే లేదు. ఘంటసాల గారిని మానసపుత్రుడిగా స్వీకరించి ఆయన చేత సంగీతం చేయించారు. ఆయన ఎన్నో సినిమాలకి ఎన్నో పాటలు అద్భుతంగా రాసి పాడించారు కూడా. ఆంధ్రదేశంలో మాస్టారి పాటలు మొట్టమొదటిసారిగా పాడి ప్రాచుర్యానికి తీసుకొచ్చిన ఒక గాయకులు మన మధ్య ఉన్నారు. శ్రీ మర్ఫీ మెట్రో, ఆ రోజుల్లో మర్ఫీ మెట్రో అవార్డు గ్రహీత, ఆకాశవాణిలో టాప్ గ్రేడ్ కళాకారులు, ఇప్పటికీ సీనియర్ నేపథ్య గాయకులు శ్రీ కేబీకే మోహన్ రాజు గారు ఇక్కడికి విచ్చేశారు. నమస్కారం. ఆయన కూడా 80వ పడికి దగ్గరగా ఉన్నారు. సాక్షి సినిమా ద్వారా బాపు గారి, భ్రమణ గారి ద్వారా పరిచయం చేయబడి మహదేవన్ గారి స్వర సంయోజనంలో అద్భుతమైన పాటను పాడి, తర్వాత వెంటనే రాజేశ్వరరావు గారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి పాటను, చివురులు మేసిన కళలన్నీ పాటను పాడి ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చారు. వారితో కలిసి పాడి భాగ్యం కూడా నాకు దొరికింది. 80వ పడికి దగ్గర అవుతున్నారు. ఓపిక చేసుకుని వచ్చి ఘంటసాల మాస్టారి ఆ దీపాన్ని వారి కరకమలాల ద్వారా కూడా నాకు అందచేసి ఇక్కడ తీసుకొచ్చారు. మహానుభావులు 2 మాటలు చెప్పి ఓ పద్యం, ఒక పాటో, ఒక లైనో ఏదైనా పాడితే ఆనందిస్తాం. మహాశయ, నాకు ఘంటసాల గారు మా మాస్టర్తో పరిచయం 1949. అది మన దేశం సెట్ మీద. నాకు 3 ఏళ్ళు అప్పుడు. రత్నకుమార్ ఏ జన్మలో ఉన్నాడు? రత్నకుమార్ తాతినేని ప్రకాశరావు గారు నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయనకి సూరపనేని రామశేషగిరిరావు గారని నన్ను తీసుకెళ్ళాడు మెడ్రాస్. ఆయన జాస్తి సీతామహాలక్ష్మి గారు తమ్ముడు. ఆయన ఈ జస్టిస్ ఈశ్వర్ ప్రసాద్ గారి మా మేనమామ. అక్కడ తీసుకెళ్ళాడు. అదే బుర్క పరిచయమే. మావాడు కూడా పాడతాడని చెప్పాడని ఆయన వినలేదు. నెక్స్ట్ 50 ఆగస్టులో ఈ రికార్డింగ్ పుష్ప విలాపం రికార్డింగ్కి హెచ్ఎంవి స్టూడియోలో వేణుగారు తీసుకెళ్ళాడు నన్ను రాజారాంని. సరే, ఆ వేళ ఆ రికార్డింగ్ అంతా నేను కూర్చున్నాను. మార్నింగ్ 10 to 5 ఆయన పాడాడు చాలాసేపు. చాలా అంటే మెటికులస్గా పాడతాడు. చిన్న అనుమానం వచ్చినా మళ్ళీ ఆపేసేసి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకుని పాడేవాడు ఆయన. ఆ తర్వాత నా పాట అక్కడ వినిపించాను. ఆ వేళ ఆయన విన్నాడు బాగా. ఇక ఆ తర్వాత ఇంకో పరిచయం ఈ పూల రంగడు సినిమాలో పాడటం, అవి ఆయనతో కలిసి చాలా పాటలు పాడాను. ఆయన పాడిన సినిమాల్లో పాటలు
ఆఖరణ పరిచయం సంపూర్ణ రామాయణం రికార్డింగ్. రామయ్య తండ్రి ఆయన పాడుతున్నాడు. ఆ వేళ రికార్డింగ్లో నేను మహాదేవన్ గారి సంగీతం. అందులో ఒక పద్యం పాడాను నేను భరతుడికి. అది ఆయనే ట్యూన్ చేశాడు. అంటే మాస్టర్ ఈయన మహాదేవన్ గారు అడిగారు, అయ్యా ఇది ఒక పద్యం ఉంది, ఈ కుర్రోడు పాడతాడు, ఇది ఎలా పాడితే బాగుంటుందంటే ఆయన పాడి వినిపించేశాడు. సరే ఇక అట్లా పాడవయ్యా అన్నాడు ఆయన. సో ఆయన రికార్డింగ్ తర్వాత నా రికార్డింగ్ అయింది. అదే దట్ వాజ్ ది లాస్ట్ టైం. అదే ఆఖరిసారి చూడటం ఆయన మహానుభావుని. ఒక పల్లవి అలా ఏదైనా మాస్టర్ పాడింది మీరంటే వినాలని. మల్లియలారా మాలికలారా మౌనముగా విన్నారా మా కథయే విన్నారా. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి మూగే. జాబిలిలోనే జ్వాలలు రేగే వెన్నెలలోనే చీకటి మూగే. పలుకగలేక పదములు రాక పలుకగలేక పదములే రాక బ్రతుకే తానే బరువై సాగే. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా మా కథయే విన్నారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మిత్రమా, సోదరా, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాన్నగారికి చాలా మనసుకి ఇష్టమైన పాటల్లో ఈ మల్లియలారా మాలికలారా ఒకటి. శుభం శుభం శుభం. రసికరాజ తగువారము కామ అగడు సేయతగవా. గురువు గారికి అంత సంతోషాన్ని కలిగించే ఈ పాటను పాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అయితే కళ్ళు ఇలా పెద్దగా పూలా విచ్చుకుపోయాయి. ఎవరి అబ్బాయి ఎవరి అబ్బాయి అంటూ. ఇప్పుడు 5వ గాయకుడు మన ముందరికి వస్తున్నాడు. చిరంజీవిని ఆహ్వానించండి. నమస్కారం, నా పేరు రోహిత్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. శుభనాయన స్వాగతం. తను ఎంపిక చేసుకున్న పాట రచన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, సంగీతం పిండ్యాల నాగేశ్వరరావు గారు, ఘంటసాల మాస్టర్ పాడింది. జయభేరి సినిమా నుంచి రసికరాజ తగువారము కామ. రసికరాజ తగువారము కామ రసికరాజ తగువారము కామ.
రసికరాజ తగువారము కామ అగడు సేయ తగవా ఏలు దొరవు అరమరికలు లేక ఏలవేల సరసాల సురసాల ఏలు దొరవు అరమరికలు లేక ఏలవేల సరసాల సురసాల ఏలు దొరా నిన్ను తలచి గుణగానము చేసి నిన్ను తలచి గుణగానము చేసి నిన్ను తలచి గుణగానము చేసి దివ్యనామ మధుపానము చేసి నిన్ను తలచి పా దాపమగరి సా నిన్ను తలచి దని పా నిద సని పమగరి సని సని దని సని దని సమగమ పమగమ దని సని ప మగమ దని సరి సరి మగ మరి సని సరి సని దని సని పమ ప మగరి స నిన్ను తలచి దని 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 పమ పగ మా ప దని దని పమ పగ మా ద నిరి దని పగ మ ద ని స గమరి సరి స సరి సని సని ని సని దని ద ని సని పని ప మగ మ దని స సరి స ని సని పని ప మ ప మ ని సని పని ప మ ప మ గ మ గ రి గ రి సరి సని స సరి సని సని దని ని సని సని ప మ ప సని ప మ గ రి స మగరి సని సని సప మగరి సని సని ద మదని ని 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 ద 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 దని 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 స మగ మ ప మగ మ ని దని ప గ గ మ మ మ ద ద ద ని 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 రి 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 గ ద గ మ మ మ రి 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 సని స గ రి స ని ద ని స గ రి స ని ద ని స రి స ని ద ని స ని రి స ని ద ని స ని గ మ ద మ ద ని ద ని స రి గ రి స ని ద రి స ని ప మ గ మ ద ని ప గ మ ద ని స ని స రి స రి రి ప మ గ మ రి గ రి స ని ద రి స ని ప మ గ మ ద ని స రి స ని ద ని స ని ప మ ప మ గ మ ద ని స ని ప మ ప ద ని ప మ గ ప మ గ ని స నిన్ను తలచి గుణగానము చేసి దివ్యనామ మధుపానము చేసి సారసాక్ష మనసావచసా సారసాక్ష మనసావచస నీ సరస చేరగనే సదా వేదనా ఏలు దొరవు అరమరికలు లేక ఏలవేల సరసాల సురసాల ఏలు దొరా వైదర్శి బాలసుబ్రహ్మణ్యం గారు మీ గురువు గారు. అవును సార్. ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్నప్పుడు చూసి విని చాలా ఆనందపడతారు. థ్యాంక్ యూ సార్. గురువు గారికి అంత సంతోషాన్ని కలిగించేవి ఈ పాటను పాడి. థ్యాంక్ యూ సార్. పిండియాల నాగేశ్వరరావు గారి దగ్గర పాడడం అంత సామాన్యమైన విషయం కాదు. నాగేశ్వరరావు గారి దగ్గర, రాజేశ్వరరావు గారి దగ్గర చాలా కష్టం. ఎందుకంటే మెటికులస్గా ఉంటారు. స్వేచ్ఛ గాయకుడు తీసుకోవడం కష్టం. వాళ్ళు ముందుగానే రాసిపెట్టినటువంటిది అది సక్రమంగా అలా వచ్చే వరకు ఇక టేకులు తీయడమే, టేకుల భారం జరుగుతూనే ఉంటుందన్నమాట, టేకు భారం. అలాంటి ఈ పాటను అందులో 2 రాగాలను సమ్మిశ్రం చేయడం, దానికి ఒక అందమైన సందర్భాన్ని సినిమాలో పెట్టడం. మొట్టమొదట ఒక హా దా అని అనగానే
ఆయన మీద ఈర్ష్యతో ఉన్నటువంటి మరెవరు ఇది ఏ రాగమో చెప్పండి అంటారు. ఒక ఆలాప్ చేయగానే ఏ రాగం అని అంటారు, ఎవరన్నా చెప్పడం కష్టం. కాస్త విస్తారంగా ఆరోహణ అవరోహణ అయిన తర్వాత కానీ చెప్పడం కష్టం. ఆయన దానికి ఆ పాత్ర తగిన సమాధానం ఇస్తుంది. విజయానంద చంద్రికను ఏదో మహారాజు వారు అక్కడ రంగరావు గారు కూర్చొని ఉంటారు వారి పేరుతో. ఇది క్లిష్టమైన రాగం, నేను 2 రాగాలు సమ్మిశ్రమం చేసి పాడుతున్నాను. ఒకటి కానడా, రెండవది చక్రవాకం అని. దాన్ని మిశ్రమం చేసినటువంటి పద్ధతి పెండియాల నాగేశ్వరరావు గారు. అది ఘంటసాల గారు తప్ప మరెవ్వరూ పాడలేరు. చాలా కష్టం. రసిక రాజ తగువారము కామా, రసిక రాజ తగువారము కామా. చాలా చక్కగా పాడాం. థ్యాంక్ యూ. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిబ్యూట్స్ విచ్ యూ కెన్ గివ్ టు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంపోజర్స్ అండ్ సింగర్స్ ఆఫ్ ది ఇరా. ఒక ప్రముఖ పత్రికలో పాఠకుల ప్రశ్నలకి ప్రముఖుల జవాబుల దాంట్లో ఈ పాట గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఇవన్నీ నాకు ఎందుకు గుర్తున్నాయంటే నాన్నగారు, నేను రాసేవాడిని, నాన్నగారు చెప్తుంటే ఆయన చెప్పిన సమాధానాలు నేను పేపర్లో రాసేవాడిని. ఫ్యాన్ మెయిల్ ఆన్సర్. అందులో ఒక అభిమాని అడిగారు అనమాట, శివశంకరి, రసిక రాజా, ఈ రెండిట్లో ఏది చాలా కష్టమైన పాట అని అడిగారు. ఈ రెండూ సులభమే, మది శారదాదేవి కష్టం అని అన్నారు ఆయన. అంటే నాకు అది అడిగేంత వయసు కూడా కాదు నాది. నాన్నగారు ఏమిటంటే, నీకు తెలియదు లేరా, ఆ 2 పాటల కంటే మది శారదాదేవి పాడడం కష్టం అన్నారు. సరే అదే రాశాను, అదే ఆ పత్రికలో కూడా ప్రచురితమైంది. నేను చాలా చిన్నవాడిగా నెల్లూరులో చాలా చిన్నవాడిని, అప్పుడు 10-12 ఏళ్ళు ఉంటాయి. నేను నెల్లూరు విఆర్ కళాశాలలో చదువుకోలేదు. హై స్కూల్లో మాత్రం 7th స్టాండర్డ్ అయిన తర్వాత మా మేనమామ గారితో చదువుతూ ఒకానొక సందర్భంలో నెల్లూరుకు వచ్చిన సందర్భంలో నేను మిగతా మిత్రులందరూ ఆ కళాశాలలో చదువుకుంటున్నప్పుడు అప్పుడు జరుగుతున్నటువంటి సాంస్కృతిక సంబంధమైన ఒక వారం రోజులు జరిగే కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఇచ్చేసినప్పుడు ఒక గాయకుడిని ప్రేయర్ పాడడం కోసం అని పిలిచారు. ఆయన పాడిన పాట విని నేను స్థాణువైపోయాను, ముగ్ధుడయ్యాను. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు అయితే కళ్ళు ఇలా పెద్దగా పూలా విచ్చుకుపోయాయి. ఎవరి అబ్బాయి అంటూ. ఆయన పాడినటువంటి పాట ఫక్తు ఘంటసాల గారి బాణీలోని, ఆయన భక్తుడు ఈయన. అంత అద్భుతంగా, గాత్రం కూడా అంత దగ్గరగా ఉండేది. పాడారు. ఆయన పేరు పాటూరి శ్రీనివాసులని. ఆయన ఇప్పుడు 70, నాకంటే దాదాపు 10 సంవత్సరాలు పెద్దవారు. ఎక్కడికి రాడు, బలవంతం చేసి ఘంటసాల భక్తుల్లో ఆయన కూడా ఒకటి కాబట్టి ఆయన ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సీనయ్య, సభకు వందనాలు, శతసహస్ర వందనాలు. చిన్నతనంలో ఘంటసాల గారి పాటలు పాడాలని ఇచ్చ కాదండి, తపన. ఏమిటో ఆ మాధుర్యం, ఎంత అందంగా ఆ ఆలాపనలు మా చిన్నతనంలోనే అవి నేర్చుకోవాలి, అవి పాడి వినిపించాలి ప్రజలకు అనేటటువంటి ఆకాంక్ష కలిగిందంటే మా వయసుకి ఆ గానం పసివాళ్ళని పెద్దవాళ్ళని 50 మంది ప్రజానీకాన్ని కూడా ఏమన్నానంటే సంమోహన పరిచేటటువంటి వ్యవహారం. నేను 1960 నుంచి అంటే 53 ఏళ్ళ కిందట కచేరీలు చేయడం ప్రారంభించిన. చదువుకుంటుంది ఒక చిన్న పద్యం పాడి వినిపిస్తుంది. సంతోషం నాయన, సంతోషం. కులవ్రేళుల కొరు తడియార్చుచు కోరుచున్నాభ్యంజన మంగళాంగి జడలల్లుదునా మకరంద మాధురి మంజుల మామక ప్రణయమాన సభావనలే ప్రఫుల్ల పుష్పాంజలి చేసి నీ అడుగులందున సమర్పణ చేసి కొందునా ధన్యోహం. ఈ మధ్యనే శస్త్రచికిత్స చేయించుకున్నాడు అతను. వచ్చి ప్రయాణం చేసే పరిస్థితిలో కూడా లేదు, బలవంతం చేసి తీసుకొచ్చాం.
పాడడానికి కూడా డసిపోతున్నాడు అతను. అయినా కూడా నేను పాడలేనని అన్నాడు, కానీ ఆపుకోలేకుండా ఆ మాత్రం ఆయన పాడినందుకు నిజంగా ఒక రిస్కే తీసుకున్నాడు. నిజం చెప్పాలంటే ఇంకా ఆ గాయాలు మానలేదు అతను శస్త్రచికిత్స చేసుకొని. చాలా గొప్పగా పాడేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఆ గొప్పతనం ఏం పోలే, ఆయన ఆ భక్తి ఆ పాటలోనే కనిపిస్తోంది. సినయ్య, ధన్యోహం ధన్యోహం. గాడ్ బ్లెస్ యూ. నీకు ఆరోగ్యాన్ని నుంచి భగవంతుడు ఘంటసాల గారి ఆశీస్సులతో పాటు నాయన మీ సభలో మళ్ళీ పాడడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉంది, పరమానందంగా ఉంది. వచ్చినందుకు నేను చాలా సాటిస్ఫై అవుతున్నాను. శుభం శుభం. యా. స్వర్గం అనేటటువంటిది ఇప్పుడు ఈ వేదిక ఏమో అని అనిపించేంత బాగా పాడవు తల్లి. ఆయన ఎక్కడికి వెళ్ళినా నా శిష్యుడు మద్రాసు నగరంలో ఉన్నాడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని చెప్పేవారట. పాడుతా తీయగా చల్లగా. తర్వాతి గాయనమణి మన ముందరికి వస్తోంది. ఆహ్వానించండి హర్షధ్వానాలతోటి. అందరికీ నమస్కారం. నా పేరు ఇవటూరి హరిణి. నేను కాకినాడ నుంచి వచ్చాను. స్వాగతం హరిణి. హరిణి ఎంపిక చేసుకున్న పాట సదాశివ బ్రహ్మం గారి రచన, ఘంటసాల మాస్టర్ సంగీతం, సుశీలమ్మ గానం, శభాష్ రాముడు సినిమా నుంచి ఒక ఆర్ద్రమైన గజల్, రేయి మించెను ఈ రాజా. वाह हरिणी क्या खूब गाया आपने. హిందీలో ఎందుకు అడుగుతున్నానంటే
వివరాలన్నీ తమ్ముడు చెప్తాడు. బడే గులాం అలీ ఖాన్ గారంటే చాలా చాలా మక్కువ గౌరవం ఘంటసాల మాస్టర్కి. దాదాపు ఒక మండలం రోజులు ఘంటసాల గారి ఇంట్లోనే ఉన్నారు. ఆయన శాకాహారి కాదు, ఆయన కోసం ఆయన వంట వాళ్ళని పెట్టించి ఆయనకు కావలసినవన్నీ చేయించి ఇంట్లో ఆయన పాడుతున్నప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో మనం పాడుతా తీయగాలో కానీ మరొక కార్యక్రమం కానీ చెప్పాను. సురమండలు ఎప్పుడు ఆయన అసలు చాలా పెద్ద పొట్ట, ఆ పొట్ట మీద సురమండలు ఉండేదన్నమాట. ఎప్పుడు సురమండల్ ఆ శృతిలోనే పాడుతున్నా కూడా మాట్లాడుతున్నా కూడా పాటలాగే ఉండేది ఆయన. దాన్ని అలా అనిబిడ్డ ఓ బేటీ క్యా ఖూబ్ గాయా ఆప్నే బహుత్ ఖూబ్ గాయా. జీవితం అంతా కూడాను మాటని పాటగా మలుచుకొని శ్వాసను కూడా శృతిగా చేసుకున్నటువంటి మహానుభావుల సాంగత్యం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన పాడిన ఒక తుమ్రీని ఆధారంగా చేసుకుని మాస్టారు ఈ పాట చేశారు. విఏకే రంగారావు గారు అన్నట్టుగా దారిని పోయే దానయ్యలను కూడా గానయ్యలను చేసే సౌలభ్యం సారళ్యం మాస్టర్ మట్లలో ఉన్నాయనడానికి ఈ పాటే ప్రామాణికం. పాట వింటుంటే స్వప్నాలలోనా స్వర్గాలు కంటూ స్వర్గాలలో దేవగానాలు వింటూ స్వర్గం అనేటటువంటిది ఇప్పుడు ఈ వేదిక ఏమో అని అనిపించేంత బాగా పాడవు తల్లి నువ్వు పాట. బడే గులాం అలీ ఖాన్ వారి పరిశ్వంగాన్ని గురించి ఘంటసాల గారితోటి ఆ సంపర్కాన్ని గురించి తమ్ముడు చెప్తాడు. అంటే ఇది కూడా నేను మా అమ్మగారు నాన్నగారు చెప్పగా విన్నది. మా ఇంట్లో బడే గులాం అలీ ఖాన్ గారు నన్ను ఎత్తుకున్న ఫోటో కూడా ఉంది. అంటే అంత చిన్నవాడిని అన్నమాట. నన్ను ఎత్తుకుని ఉన్న ఫోటో మా అన్నయ్య నా బడే గులాం అలీ ఖాన్ గారి కాళ్ళ దగ్గర కూర్చున్న ఫోటో ఇవన్నీ ఉన్నాయి. బడే గులాం అలీ ఖాన్ గారు ఒకానొక కచేరీ కోసమని మెడ్రాస్ రావడం, నాన్నగారు ఆ కచేరీకి వెళ్ళడం మ్యూజిక్ అకాడమీలో. అయిపోయిన తర్వాత ఆర్గనైజర్స్ ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం, ఈయనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో నాన్నగారు వెళ్ళి ఏమండి మీరేదో ఇబ్బందిలో ఉన్నట్టున్నారు ఏమన్నా అంటే ఆయన అసలు ఈయన్ని పట్టించుకోలే ఏ నాయనని. ఈయన వదలకుండా ఏంటి అని అడుగుతుంటే ఇది పరిస్థితి అంటే మా ఇంటికి రండి నేను మా ఇంటికి తీసుకువెళ్తాను అంటే నాయన మేము 4 రోజులు ఉండాలి, జీవితాంతం ఉన్నా పర్వాలేదు మీరు మా ఇంటికి రండి అని తీసుకొచ్చారు. అంటే అప్పుడు ఆయన అడిగారట మీ ఇంట్లో మీరెవరని అడిగారట. అంటే మేము పలానా. మరి మీ భార్య మమ్మల్ని మేము మాంసాహారులు మీరేమో బ్రాహ్మలు, మీ ఇంట్లో మీ భార్యని అడిగి ఆవిడ సమ్మతం తీసుకున్నరా అప్పుడు మేము వస్తామన్నారట. మా ఆవిడ ఊళ్ళో లేదని చెప్పారట ఈయన. అయితే మరి ఎట్లా కానీ మా ఆవిడ నా మాట కాదందు మీరు రండి మీరు మా ఇంటికి వస్తే సంగీత సరస్వతి మా ఇంటికి వచ్చినట్టు అని ఆయన బలవంతం చేసి నాన్నగారు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు ఒక 15 మందిని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసి ఒక 1 రోజులు 40 రోజుల పాటు వారికి కావలసినవన్నీ చేసి పెట్టిన తర్వాత ఒక వారం తర్వాత మా అమ్మగారు లోపలికి వచ్చారు ఎవరు అని. ఇది అని చెప్పగానే మా అమ్మగారు కూడా అలాగే అని చెప్పి మామూలుగా వాళ్ళకి కావాల్సినవన్నీ టీలు గీలు అంతే మా నువ్వేం వద్దు మాకు పొయ్యి మాత్రం పైకి ఇవ్వని చెప్పి స్టవ్ పైకి తీసుకెళ్తే వాళ్ళే పెట్టుకుని టీ కాఫీలు వాళ్ళే కాచుకుని తాగుతూ ఆ 1 రోజులు నాన్నగారు ఎక్కడ రికార్డింగ్కి వెళ్లకుండా మద్రాసులో ఉన్న సంగీత ప్రముఖులందరూ మా ఇంటికి రావడం, బడే గులాం అలీ ఖాన్ గారితోటి సంగీత చర్చలు సాహిత్య చర్చలు జరుపుకుంటూ ఉండేవారట. ఆ విధంగా నాన్నగారు బడే గులాం అలీ ఖాన్ గారికి మానసిక పుత్రుడయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నా శిష్యుడు మద్రాసు నగరంలో ఉన్నాడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని చెప్పేవారట. అది నాన్నగారికి బడే గులాం అలీ ఖాన్ గారికి ఉన్న అనుబంధం. 7వ గాయకుడు మన ముందరికి వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. అందరికీ నమస్కారం. నా పేరు వై సూర్యకార్తిక్. నేను విజయవాడ నుంచి వచ్చాను. స్వాగతం తండ్రి నీకు. సూర్యకార్తిక్ ఎంపిక చేసుకున్న పాట దేవులపల్లి వారి రచన, అశ్వత్థామ సంగీతం, ఘంటసాల మాస్టర్ గానం, మాయని మమత సినిమా నుంచి. రానిక నీ కోసం సఖీ. ఎందుకునైనా అంత దుఃఖం? పైకి కనరాకుండా వాడిపోయేది లోకాన హృదయ సుమముకటే పెదవిపై
నవ్వు పున్నమి పూచిన మదిలో అమావాస్య చీకటే, అమావాస్య చీకటే. రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం, రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం. రాలిన సుమాలు ఏరుకొని జాలిగ గుండెల దాచుకొని ఏ దూరపు సీమను చేరుకొని రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం. వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు చూడకు. వాకిటిలో నిలబడకు ఇంక నాకై మరి మరి చూడకు. ప్రతి గాలి సడికి తడబడకు, పదధ్వనులని పొరబడకు. కోయిలా పోయలే గూడుగుబులై పోయేలే. రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం. పగలంతా నా మదిలో మమతలు సెగలై లోలో రగులునులే. నిద్ర రాని నిసినైనా నాకి నిష్ఠుర వేదన తప్పదులే. పోనీలే అంతేలే గూడుగుబులై పోయేలే. రానిక నీ కోసం సఖీ రాధిక వసంతమాసం, రాధిక వసంతమాసం. చిరస్థాయిగా రాశిలో వాసిలో సంగీతాభిమాన హృదయాల్లో నిలిచిపోయినటువంటి పాట ఇది. దానికి ముఖ్యమైన కారణం భగ్న గీతాలను పాడడంలో అందవేసిన చెయ్యి ఘంటసాల గారు. అందవేసిన చెయ్యి అంటే చేతికి అందివేస్తారనమాట. ఇప్పుడు మన సింహతలాటాలు అంటారే, వాళ్ళ నాన్నగారి అంగుళీకాన్ని పదిలపరుచుకుని ఈ వేరికి వేసి పుష్యరాగం వేసుకున్నాడు. ఈ ఉంగరం ఆయన వేలికి ఉండేదన్నమాట. ఆ పుష్యరాగాన్ని అందుకే అందవేసిన చెయ్యి అనగానే అదే గుర్తుకొచ్చింది. ధన్యవాదాలు మంచి పాటను పాడినందుకు. శుభం భూయాత్. ఇప్పుడు మన ముందుకి కాకినాడ వాస్తవ్యులే అనుకుంటాను శివప్రసాద్. చాలా చాలా ఘంటసాల గారి పాటలు పాడి ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కూడా. ఘంటసాల గారు ఏ తల్లిన జోలులో మొదటి కబళం వేసిందో అని ఎలా అంటారో, ఆయన వేసినటువంటి కబళాన్ని ఆరగించి పాటలు పాడి ముందుకు వచ్చిన వాళ్ళమే మేమందరం కూడాను. సో శివప్రసాద్ గారు. ఆచార్య ఆత్రేయ గారు, సృష్టిలో ధ్వని ఉన్నంతకాలం ఘంటసాల గారు సజీవులే అనే ఒక్క మాట చెప్పారు. ఆ ఒక్క మాట నాకు ఇప్పుడు తరచూ స్ఫురణకు వస్తుంది. ఆయన పాటలు పాడడంలో ఏదో ఒక చిన్న రేఖ
నాకున్నందుకు నేను నా జన్మ ధన్యమైందని భావిస్తున్నాను. స్వామి చంచలమైన చిత్తమిదే, నీ జ్ఞానాంజన రేఖచే నీ మంబున్గొనెన్ నిశ్చలత్వమొదవెన్ నిండారు నీ భక్తి చే కామక్రోధ విరోధ వర్గముల్ చీకాకై నసియంచెన్ భవధామం బౌ రజితాద్రిచేచా దయరాదా కాళహస్తీశ్వరా కాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము మీకేం అపకారం చేశాం? ఈ పద్యాలతోటి ఎదిగాం మేము. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల. ఘంటసాల గారు పాడకపోతే ఇంత ప్రాచుర్యం వచ్చేదా ఈ పాటలకి అనిపిస్తుంది. మాణిక్య వీణాము ఫలాలయంతి పాడుతా తీయగా చల్లగా. తర్వాతి చిరంజీవి. అందరికీ నమస్కారం. నా పేరు సాయి చరణ్. సాయి చరణ్ ఎంపిక చేసుకున్నది పుష్పవిలాపం కరుణశ్రీ గారిది. గానం సంగీతం ఘంటసాల మాస్టర్. శుభం. నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కళకళ్ళాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము దీతువాయనుచు బావురుమన్నవి కృంగిపోతి నా మానసమందెదో తళుకుమన్నది పుష్పవిలాప కావ్యమై. అంతలో ఒక సన్నజాజి కన్నె సన్నని గొంతుకతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయువు గల్గు 4 గడియల్ కని పెంచిన తీగ తల్లి జాతీయత దిద్ది తీర్తుము. తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై నూయలలూగుచున్ మురియుచుందుము. ఆయువు తీరినంతనే హాయిగా కన్ను మూసెదము. ఆయమ చల్లని కాలి వ్రేళ్లపై ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి అడ్డు వస్తావు? మేము మీకేం అపకారం చేశాం?
గాలిని గౌరవింతుము సుగంధము పూసి, సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము కమ్మని తేనెలు. మిము బోంట్ల నేత్రాలకు హాయిగూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్థ బుద్ధితో తాళుము త్రుంపబోకుము. తల్లికి బిడ్డకు వేరు సేతువే ఇంతలో ఒక గులాబీ బాల ముఖమంతా కోపంతో ఎర్రబడి ఇలా అన్నది, ప్రభు, ఊలు దారాలతో గొంతు కురి బిగించి, గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చటముడుల మమ్ము అక్కటా దయలేని వారు మీ ఆడవారు. పాపం, మీరు దయాదాక్షిణ్యాలు గల మానవులు కాబోలునే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ జీవితమెల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా యవ్వనమెల్ల కొల్లగొని ఆపై చీపురు తోడ చిమ్మి మమ్మావల పారవోతురు కదా. నరజాతికి నీతి ఉన్నదా? ఓయ్ మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి. అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోయెనోయి నీ మనుజ జన్మ. అని దూషించు పులకన్యల కోయలేక వట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలిని గైకొని నాపై మీ కరుణ శ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు. ప్రభు మేము ఈ తరం వారం, మా ముందు తరం వాళ్ళందరూ కూడా ఈ పాటలు, ఈ డైలాగులన్నీ గుర్తుపెట్టుకొని పాడడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ పద్యాలతోటి ఎదిగాం మేము. కొన్ని వందల సార్లు, వేల సార్లు వింటుంటాం రేడియోలో. ఆ రోజుల్లో రేడియో తప్పలేదు, గ్రామ్ఫోన్లు, రికార్డులు పెట్టుకుని ఇంట్లో వినే స్తోమత కూడా లేని మేము అందరం కూడా రేడియోతో బతికిన వాళ్ళం, రేడియోతో పెరిగిన వాళ్ళం. మా అందరికీ గుర్తుండొచ్చు. కానీ ఈ సంతతికి కూడా ఈ పాటలన్నీ గుర్తుపెట్టుకొని కాగితం లేకుండా పాడడం అనేది సామాన్యమైన విషయం కాదు. చిరంజీవికి మనసారా మీ ఆశీస్సులు అందజేయండి. శుభనాయన. ధన్యోహం. మాటకి
పాటకి మధ్య ఒక అద్భుతమైన వంతెన. నిజంగా నాకు అనిపిస్తుంది, ఇది అతిశయోక్తి అయితే మన్నించండి, ఘంటసాల గారి గురించి ఉత్ప్రేక్షలు చెప్పవలసిన అవసరం ఎవరికీ లేదు. ఇది చదువుతున్నప్పుడు కూడా మనకు గుండె ఎంత గొప్పగా రాశారు కరుణశ్రీ గారిని అని అనిపించేది. కానీ ఘంటసాల గారు పాడకపోతే ఇంత ప్రాచుర్యం వచ్చేదా ఈ పాటలకి అనిపిస్తుంది నాకు మాత్రం. నారాయణ, నమస్కారం సోదరా. నారాయణ గురించి నేను మీకు పరిచయం చేయాల్సిన వాడిని అవసరమే లేదు. మీ మండలానికి పక్కనే ఉన్నవాడు తను. బహుశా అప్పుడు ముఖ్యోపాధ్యాయులు అనుకుంటాను కదా మీరు రాజావారి కళాశాలలో. సంగీతం నేర్పిస్తున్నారు. ఘంటసాల గారి అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి. మీ స్పందన? పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మాకు గురువు గారని మేము పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా మేము పాడుతున్నటువంటి ఈ మా తరం గాయకులందరికీ కూడా, రాబోయే తరాలకి, వెనక తరాలకి, ముందు తరాలకి అందరికీ కూడా మరి గానగంధర్వులైనటువంటి పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, పూజ్యశ్రీ గురువు గారు మాకందరికీ కూడా, మేమందరం కూడా అటువంటి మహనీయుడిని స్మరించుకోవటమే. వారి గొప్పతనాన్ని గురించి చెప్పే శక్తి కానీ అవన్నీ మాకు లేకపోయినా మేము వారి గానాన్ని నిరంతరం కూడా మేము పాడుతూ మా జీవన విధానాన్ని సాగిస్తున్నందుకు మేము వారికి చేతులు ఎత్తి ఘంటసాల గారికి శతసహస్ర నమస్కారాలు అర్పిస్తూ ఉండడమే నేను చేస్తున్నటువంటిది. మాణిక్య వీణాముఫలాలయంతి మదాలసా మంజులవాగ్విలాసా మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః జగదేకమాతః Last but not the least, నా పేరు నందిపట్ల తేజస్విని, నేను నల్గొండ నుంచి వచ్చాను. తేజస్విని ఎంపిక చేసుకున్న పాట జంపన రచన, సంగీతం ఘంటసాల మాస్టారు, లీలమ్మ గారి గానం జయమ్మనదే సినిమా నుంచి కలువల రాజా కథ వినరావా. కలువల రాజా నా కథ వినరావా. కలువల రాజా కథ వినరావా. కలువల రాజా కథ వినరావా. కదిలే మదిలో రగిలే నిరాశ. కదిలే మదిలో ఓ కదిలే మదిలో రగిలే నిరాశ. కలువల రాజా
సేతునోయ్ కంటి ముత్యాలే కాంక సేతునోయ్ కలువల రాజా కథ వినరావా. వెదకి వెదకి వేసారినానోయ్ హృదయ వేదన ఎరిగింపలేనోయ్. వెదకి వెదకి వేసారినానోయ్ హృదయ వేదన ఎరిగింపలేనోయ్. చలువరాతి చెరసాల చాలునోయ్ చలువరాతి చెరసాల చాలునోయ్. సఖుడే రానిచో నే మనలేనోయ్ సఖుడే రానిచో నే మనలేనోయ్. కలువల రాజా కథ వినరావా కలువల రాజా కథ వినరావా. ఓ రాజా కథ వినరావా. చాలా చక్కటి పాట, చాలా చక్కగా పాడావు. ఇప్పుడు చిరంజీవి పార్థసారథి గతంలో ఈ కార్యక్రమం ద్వారానే విజేతగా నిలిచినటువంటి పార్థసారథి కూడా ఈ తరానికి ముందు తరం వాడి కింద, మా తర్వాత తరం అనుకుంటే ఈ తరానికి ముందు తరం వాడుగా తను కూడా ఇక్కడికి విచ్చేశాడు. ఈ దీప శిఖని తీసుకురావడంలో తను కూడా పాలు పంచుకున్నాడు. అతను అదృష్టవంతుడు. వీళ్ళందరూ కూడా మాతో కలిసి పనిచేయడం మా అందరి అదృష్టం కూడా. తన స్పందనని తెలియజేస్తాడు పార్థసారథి. అందరికీ నమస్కారం. ఇంతటి మహోత్కృష్టమైన కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి, ఒక రకంగా ఘంటసాల మాస్టర్ని చూసే అదృష్టం కానీ వారిని కలుసుకునే అదృష్టం కానీ మాకు లేవు. కాకపోతే వారికి ఒక రకంగా ప్రశిష్యుల కింద లెక్క. బాలుగారు ఘంటసాల గారిని గురుతులు అనుకుంటే మాకు బాలుగారు గురువులు అనుకుంటే గురువుగారికి గురువుగారు అనమాట. మేము ప్రశిష్యుల కింద లెక్క. సో అలాగా ఈ పాడుతా తీయగా నుంచి వచ్చిన మా అందరికీ ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నిజంగా మా చాలా అదృష్టం. అండ్ అందరికీ ఈటీవీకి, బాలసుబ్రహ్మణ్యం గారికి, మీ అందరికీ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఒక చిన్న పల్లవి. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా. జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయా రామ కరుణను చూపవయా. ఒకటే బాణము ఒకటే మాట ఒకటే సతియని చాటితివయ్యా. ఒకటే సతియని చాటితివయ్యా. కుజనుల నడచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తివి నీవయ్యా. కుజనుల నడచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తివి నీవయ్యా. శరణము నీయవయ్యా రామ కరుణ
జగదభిరామా రఘుకుల సోమా శరణము నీయవయా రామా కరుణను చూపవయా. చిరంజీవ సుఖీభవ. ధన్యవాదాలు నాయన వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు. తమ్ముడు ఘంటసాల వంశాంకురం అడిగింది తడవుగా తను ఇచ్చేసి అమ్మగారిని కూడా పిలిచాం, కానీ ఆవిడ వయోభారం వల్ల ప్రయాణం చేయలేను నాన్న అన్నారు. ఆవిడ మనసంతా ఇక్కడే ఉంటుందని మాకు తెలుసు. ఈ చిరంజీవి వచ్చి తన వంతు సేవను కూడా చేసినందుకు వారికి కూడా మనం ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే ఈటీవీ పాడుతా తీగ బృందం అంతా కూడా నీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది నాన్న. శుభం భూయాత్. జయ జయ మహాదేవ శంభో హర శంకర సత్య శివ సుందర నిత్య గంగాధరా భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్ దివ్య జపహోమ తపమంత్ర కృషి లేని జ్ఞానాంతుడన్. నేను అంతే. దేవుడే లేడు లేడంచు దూషించు దుష్టాత్ముడన్ దుష్టాత్ముడన్. విశ్వరూప మహామేరు చాప జగత్ సృష్టి సంరక్ష సంహార కార్యత్కలాప మహిం పంచభూతాత్మ వివేకదా దేవదేవా శివ పృథ్వీ జలవాయురాకాశ తేజో విలాస మహేశ ప్రభో ప్రభో. పోటీ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రతి వారం కూడా ఆ వారం అద్భుతమైనటువంటి ప్రతిభా ప్రదర్శించిన వారికి శ్రీచక్ర సిమెంట్ వారు 8,000 రూపాయల చెక్కునిస్తూ ఉంటారు. ఇది పోటీ కాదు కాబట్టి దాన్ని దయచేసి ఇంతింత వచ్చినా కదా, ప్రసాదం ఇంతే కదా. దేవుడి దగ్గరికి వెళ్తే ఘంటసాల గారి దగ్గరికి వెళ్ళినా కొబ్బరికాయ కొడితే చిన్న ముక్క, అంత తులసి దళం, అంత తీర్థం. కాబట్టి చిన్నదే కాబట్టి ఈ 8,000 రూపాయల చెక్కును చిరంజీవులందరూ కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాను. రత్నకుమార్ వాళ్ళకి అందజేస్తారు. నాన్నగారి 90వ జయంతిని ఇంత అద్భుతంగా అంటే నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఎంతోమంది కొత్త కొత్త గాయకులు రావాలి, వాళ్ళందరూ ప్రజానజకంగా పాడాలి, మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చి తెలుగు పాటకి వన్నె తెచ్చి తెలుగు జాతి ఔన్నత్యాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని దశ దిశలా వ్యాపింపచేయాలి అనే వారి కోరికని సార్థకం చేస్తూ శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా ఇటువంటి చిన్నారులను ఎంతోమందిని వెలుగులోకి తీసుకొచ్చి ఆ వెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళందరినీ మీలాంటి వాళ్ళందరూ ప్రేక్షకులందరూ ప్రోత్సహిస్తున్నందుకు నాన్నగారు ఎక్కడున్నా చూసి ఆనందిస్తూ ఉంటారని, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈటీవీ వారికి, మా అన్నయ్య శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి మనస వాచ కర్మణ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. ఓం శాంతి శాంతి శాంతి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు.